చాలా మంది ప్రముఖులు లివర్ డిసీజ్ తోనే వెళ్ళిపోయారన్న విషయం మనం వింటూ ఉన్నాం. ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ వరకు వెళ్ళిపోయే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లివర్ ని డీటాక్స్ చేసుకుంటూ ఉండటం అవసరం. ఆ లివర్ డీటాక్సింగ్ మెథడాలజీ ఏంటి అని మన పరిశోధనలో రీసెర్చ్ చేస్తూ సిలిమారిన్ అని ఉంటుంది. ఆ సిలిమారిన్ ని ఫైటోజోమల్ చేసి బయో అవైలబిలిటీ పెంచగలిగితే లీడ్ కాంప్లెక్స్ వేసుకున్నప్పుడు యూరిన్ కలర్ ఎందుకు మారుతుంది సార్? ఈ డీటాక్స్ అవుతున్నప్పుడు మలినాలన్నీ బయటకు వస్తున్నప్పుడు కలర్ మారుతుంది కదా. సెల్ డైజీన్ గట్లో డైజెషన్ జరగాలంటే లివర్ హెల్దీగా ఉండాలి. సో లివర్ హెల్దీగా ఉండాలంటే మస్టర్డ్ వాటర్ తాగినప్పుడు కూడా మీకు యూరిన్ కలర్ మారుతుంది, మీరు గమనించుకుంటే. సో అల్టిమేట్లీ డీటాక్స్ మెకానిజం మన సెల్ హెల్త్ లో అందరికీ నమస్కారం. సెల్ హెల్త్ సిరీస్ లో మన నెక్స్ట్ ఎపిసోడ్ కి వెల్కమ్. శరీరంలో మనకి అఫ్ కోర్స్ సెల్యులర్ వ్యవస్థ శరీరం అంతా ఉన్నా కూడా స్పెసిఫిక్ గా టార్గెటెడ్ గా కూడా మనకి అనేక ఫంక్షనల్ మెడిసిన్ సపోర్ట్ తీసుకుని మనం స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ పొందవచ్చు. వన్స్ అగైన్ ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్. వెల్కమ్ సార్. సార్, ఐ స్టార్ట్ విత్ ద లివర్. లివర్ అనేది ఎంత కీలకమైన ఆర్గనో అందరికీ తెలుసు. చాలా మంది ప్రముఖులు ఇన్ఫాక్ట్ లివర్ డిసీజ్ తోనే వెళ్ళిపోయారన్న విషయం మనం వింటూ ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కావచ్చు. లివర్కి ఎందుకు అంత ప్రాబ్లం అసలు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ వరకు వెళ్ళిపోయే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లివర్ శరీరంలో 500 పైచీలకు పనులు చేస్తుంది అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం. సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ దర్ బాడీ ఆఫ్టర్ స్కిన్. ఎంత మీరు అబ్యూస్ చేసినా తట్టుకోగలిగే శక్తి ఉన్న ఆర్గన్ ఏదైనా ఉందంటే కూడా అది లివరే. అవును సార్. బట్ ఇక్కడ లివర్లో సమస్యలు ఎప్పుడు వస్తాయి? వెన్ యూ ఆర్ హ్యావింగ్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చినా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, దీస్ ఆర్ ద ఫస్ట్ సిమ్టమ్స్. శరీరంలో ఎక్కువ మంది వెళ్ళిపోయారు ఈ జబ్బుతో, ఈ ప్రాబ్లంతో అనేది మోస్ట్లీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్లనే అనేది మనం ఒప్పుకుని తీరాలి. అవును సార్. సో ఇప్పుడు దీనికి పరిష్కారం లేదా అంటే, మందు బాబులు మందు తాగొద్దు అని చెప్తే ఆగే రోజులు లేవు. బట్ అల్టిమేట్లీ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దే హ్యావ్ టు టేక్ ఏ చాయిస్. డిసిషన్ తీసుకుని తగ్గించుకోవాలి లేదా ఆపేసుకోవాలి. అయినా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఆ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మేము సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాలి కదా. ఆ ఉద్దేశంతో లివర్ని డీటాక్స్ చేసుకుంటూ ఉండటం అవసరం. దాని మీద లోడ్ వేయకుండా ఉండటం ఎంత అవసరమో ఎట్లాగూ వేస్తున్నారు కాబట్టి డీటాక్స్ చేసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి ఆ లివర్ డీటాక్సింగ్ మెథడాలజీ ఏంటి అని మన పరిశోధనలో రీసెర్చ్ చేస్తూ వీ కేమ్ అప్ విత్ సమ్ వెరీ గుడ్ సప్లిమెంటరీ సపోర్ట్. దానికి 95% చెడిపోయిన లివర్ కూడా రికవర్ అవ్వగల కెపాసిటీ ఉన్న లివర్ని మీరు ఆ 95% కూడా మీరు ఓవర్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఓవర్లోడ్ చేస్తానంటే అప్పుడు చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఒకటి మిల్క్ థిసిల్ అనే ఒక హెర్బ్ నుంచి మెయిన్ కాంపౌండ్ సిలిమారిన్ అని ఉంటుంది. ఆ సిలిమారిన్ ని ఫైటోజోమల్ చేసి బయో అవైలబిలిటీ పెంచగలిగితే ఇట్ ఈస్ సిలిమారిన్. యాక్చువల్లీ మా సెల్ హెల్త్ కాబట్టి నయం అట్లా సిలిమారిన్ అన్నాం కానీ ఇట్స్ సిలిమారిన్ ఇస్ ద కాంపౌండ్ విచ్ కమ్స్ ఫ్రమ్ మిల్క్ థిసిల్. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాల నుంచి దీనిని లివర్ డీటాక్స్ కోసం వాడుతున్నారు అనేది గమనించుకుని దాన్ని మనం డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి కాంపౌండ్ ని, ఆ కాంపౌండ్ నే బయో అవైలబిలిటీ పెంచి తీసుకొచ్చినందువల్ల దిస్ హెల్ప్స్ వెరీ వెల్ ఇన్ లివర్ డీటాక్సింగ్. Yes. సో ఇది అంటే ఎవరెవరు వాడాలి సార్? ఇది మామూలుగా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళే వాడాలా లేక ప్రివెంటివ్ గా కూడా వాడచ్చా? ప్రివెంటివ్ గా 42 రోజులు ప్రతి సంవత్సరం ఒకసారి నేను చెప్తున్న విధానంలో ఆ 42 రోజులు వాడటం మంచిది. ప్రాబ్లం ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఖచ్చితంగా వాడాలి. ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంది అది. అవును. సో దాంట్లో కూడా డీటాక్స్ పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే లివర్ లో మనకి పేరుకుపోయి అది ప్రాసెస్ చేయలేని టాక్సిసిటీ ఉన్నా ఉంటే దాన్ని ఏర్ తీసి పడేస్తుంది. ఇప్పుడు 10% ఫ్యాట్ లివర్ లో మిగిలిపోతేనే కదా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటున్నారంటే లివర్ ఫ్యాటీ లివర్ అంటే లివర్ అంతా ఫ్యాట్ తో నిండిపోయినట్టు కాదు. లివర్ ఫ్యాట్ ను ప్రాసెస్ చేసేది లివర్. యాక్చువల్ గా చేసే ప్రక్రియలో ఒక 10% చేయలేక అక్కడే ఉండిపోతుంది కాబట్టి లివర్ సైజ్ పెరుగుతుంది, లివర్ షేప్ మారుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో దాన్ని డీటాక్స్ చేయాలి. ఆ ఫ్యాట్ని అక్కడి నుంచి కరిగించి తీసేయాలి అన్నప్పుడు దానికి ఉపయోగపడుతుంది సిలిమారిన్. దాంతోపాటు వీ కెన్ గో విత్ B12 డెఫిషియన్సీ కూడా ఉండటం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని అడ్రస్ చేస్తూ సెల్ బీ ఫిట్ అనే ఒక బి కాంప్లెక్స్ B12 టోటల్ ఆల్ రిక్వైర్డ్ బీస్ దాంట్లో ఉంటాయి. సో దాన్ని ఒక క్యాప్సిల్ లాగా ఇచ్చినప్పుడు దాన్ని ఒకసారి వేసుకోండి అంటున్నాము. సార్, బీ కాంప్లెక్స్ వేసుకున్నప్పుడు యూరిన్ కలర్ ఎందుకు మారుతుంది సార్? డీటాక్స్ అవుతున్నప్పుడు బయటకు వచ్చేయాల్సింది మలినాలన్నీ బయటకు వస్తాయి కదా. మలినాలన్నీ బయటకు వస్తున్నప్పుడు కలర్ మారుతుంది కదా. వచ్చేదాన్ని వేస్ట్ మెటీరియల్ ఈస్ గెటింగ్ డీటాక్స్డ్ అండ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ త్రూ యూరినేషన్ ఓన్లీ. సో ఎక్సెస్ లోడ్ ఆఫ్ ఫ్యాట్ పడినప్పుడు దాన్ని బయటికి తీయటానికి మనం అన్ని మార్గాల్లో అన్వేషిస్తున్నప్పుడు ఒకటి సిలిమారిన్, ఒకటి బి కాంప్లెక్స్ లోపం
డెఫిషియన్సీ ఆఫ్ B12 ఆల్సో ఈజ్ వన్ రీజన్. కాబట్టి దానికి బి రిచ్ గా ఉన్న క్యాప్సుల్ తీసుకుంటున్నాం. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ 16-17 మూలికలతో చేసిన హెపటోలివ్ అనే ఒక సిరప్ తీసుకొస్తే 3000 years నుంచి ఆయుర్వేదంలో బేసిక్ గా వాడుతున్నాము ఇవి. బట్ ఆయుర్వేదంలో అప్పటికప్పుడు చేస్తేనే రిజల్ట్ బాగా వస్తుంది అన్నప్పుడు దాని మీద పరిశోధన చేసి ప్రిజర్వేటివ్ లేకుండా హౌ కెన్ వి కీప్ ఇట్ ద షెల్ఫ్ లైఫ్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 months అనే విధానంలో ఈ హెపటోలివ్ సిరప్ని మనం ఆవిష్కరించడం జరిగింది. 16 రకాల మూలికలు, లివర్ ఫ్రెండ్లీ మూలికలు ఉండటం వల్ల ఫ్యాట్ ఎంత ఉన్నా, మలినాలు ఎంత ఉన్నా లివర్లో వాటన్నిటిని కడిగేయగల కెపాసిటీ ఈ హెపటోలివ్ లో ఉంది. ఇది కూడా 42 days వాడాలా సార్? ఇయర్ లాంగ్ అందరూ ప్రివెంటివ్ గా వాడాలి. ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది వాడి తీరాల్సింది. 42 days ప్రివెంటివ్. ఇయర్లీ వన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు 42 రోజులు ఇది వాడుకోవటం మంచిది. జనరల్ హెల్త్ కోసం కూడా ఒక 10 ml ఎవ్రీడే తాగితే కూడా లివర్ కి ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది అది. సో బట్ వెన్ యూర్ హ్యావింగ్ క్రానిక్ ప్రాబ్లమ్స్, ఫైబ్రాసిస్ లాంటి ఫ్యాటీ లివర్ దాటి ఫైబ్రాసిస్ స్టేజ్కి వెళ్ళారు, లేకపోతే సిరాసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది 30-40 ml రోజు తాగితే మంచి రిజల్ట్ గమనించాం మనం. సిరాసిస్ నుంచి వెనక రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ పరిస్థితి అని అందరూ అంటారు కదా. ఆఫ్ కోర్స్ మళ్ళీ క్లారిఫై చేయాలి దట్ మీరు ఎప్పుడు అంటుంటారు ఇది ఒక్కడే తాగితే సరిపోదు, దాంతో పాటు ఆహార వ్యవహారాలు కూడా మార్పులు చేసుకోవాలి. ఖచ్చితంగా లివర్ ఇబ్బంది పడుతున్న టైంలో దాని మీద లోడ్ వేయకూడదు, ఫ్యాట్ లోడ్ అసలు వేయకూడదు. ఆ ఆహార విధానాన్ని అనుసంధానిస్తూ ఈ సప్లిమెంట్స్ వాడితేనే ఆ రిజల్ట్ వస్తుంది. బట్ వితౌట్ సప్లిమెంట్స్ ఓన్లీ మీరు లివర్ మీద లోడ్ వేయకుండా ఆహార విధానంలో మార్పులు చేసుకుని సరిగ్గానే తింటున్నాం అంటే కూడా డీటాక్స్ అవ్వదు. ది సప్లిమెంటరీ సపోర్ట్ యాజ్ ఎ ఫంక్షనల్ మెడిసిన్ ఖచ్చితంగా వాడి తీరాలి. ఇది వాడకుండా మీరు ఆహారంలో మార్పులు చేసుకున్నా పని అవ్వదు, ఇది వాడుతూ అక్కడ మార్పులు చేయకపోయినా ఉపయోగం ఉండదు. యూ హావ్ టు డూ ఇంటిగ్రేట్ బోత్ వాట్ యు ఈట్ అండ్ వాట్ యు టేక్. అండ్ ఆఫ్ కోర్స్ సార్ సెల్ డైజీన్ ఆల్సో బాడీలో గట్లో డైజెషన్ జరగాలంటే లివర్ హెల్దీగా ఉండాలి. సో లివర్ హెల్దీగా ఉండాలంటే మల్టిపుల్ అమిలేస్, లైపేస్, ఎంజైమ్స్ ఉండాలి. సో ఆ ఎంజైమ్స్ మొత్తం మల్టిపుల్ ఎంజైమ్స్ ఉన్న సప్లిమెంట్గా మేము సెల్ డైజీన్ తీసుకొచ్చాం. సో విత్ సెల్ డైజీన్, సెల్ బీ ఫిట్ అండ్ హెపటోలివ్ అండ్ సిలిమారిన్, ఈ 4 కాంబినేషన్లో లివర్ డిటాక్స్ అయి తీరాల్సిందే. విత్ టేకింగ్ ది ప్రికాషనరీ ఈటింగ్ హ్యాబిట్స్లో తీసుకోవాల్సిన ఆహార విధానంలో మార్పులు చేసుకుంటూ ఈ సప్లిమెంట్స్ వాడితే లివర్ డిటాక్స్. తాగబాక అంటే తాగుతాను అన్నప్పుడు కూడా ఎంతో కొంత ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకి టెస్ట్ చేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకి అది పోవడమో తగ్గిపోవడమో మనం చూసాం అంటారు. ఖచ్చితంగా 1 month పట్టిందా, 3 months పట్టిందా, 100 days దాటి మన ప్రోటోకాలే ఉండదని నేను ఎప్పుడు చెప్తాను కదా. దానికి మీరు మన క్లస్టర్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి అనేది కూడా విచ్ హెల్ప్స్ లివర్ డిటాక్స్కి బాగా ఉపయోగపడుతుంది. క్లస్టర్డ్ వాటర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఇక్కడ లివర్ డిటాక్స్కి? సెల్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న మలినాలని బయటికి తీసుకురాగలిగే దమ్మున్న వాటర్ అనే కదా మనం ఇప్పుడు క్లస్టర్డ్ వాటర్ చెప్పుకుంటాం. సో మలినం అంటేనే డీటాక్స్ చేయడం అంటేనే మలినాలు బయటికి తీయటమే కదా. క్లస్టర్ వాటర్ తాగినప్పుడు కూడా మీకు యూరిన్ కలర్ మారుతుంది మీరు గమనించుకుంటే. సో అల్టిమేట్లీ డీటాక్స్ మెకానిజం మన సెల్ హెల్త్లో ఈ సప్లిమెంటరీ సపోర్ట్తో విత్ దిస్ క్లస్టర్ వాటర్ హెల్ప్ అండ్ ఆహార విధానంలో మార్పులతో లివర్ డిటాక్సింగ్, లివర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవటం వెరీ ఈజీ అని నా అనుభవంలో తెలుసుకున్న విధానం. అండ్ మీ పేషెంట్స్ కూడా టెస్టిమోనియల్స్ ఇచ్చారు కదా సార్? చాలా మంది ఇచ్చారు. ఫ్యాటీ లివర్ రావడం అనేది చాలా సింపుల్ గా జరుగుతుంది మన సెల్ హెల్త్ క్లినిక్ లో. సిరాసిస్ ని కూడా తగ్గించగలరా అంటే తగ్గిన కేసులు ఉన్నాయి. బట్ అది ఇట్స్ సో కాంప్లికేటెడ్. దానికి 97-98% చంపేశారు మీరు లివర్ని. దాన్ని అక్కడి నుంచి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కేసెస్లో వీ హ్యావ్ సక్సీడెడ్ బట్ నాట్ ఆల్ కేసెస్. బట్ ఫైబ్రాసిస్ వరకు ఇట్స్ ఈజీలీ అడ్రెసబుల్ మన సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహారంలో మార్పులు చేసుకుంటూ అనేది ఖచ్చితంగా చెప్పగలం. చాలా బాగుంది సార్. సార్ అయితే ఫైనలీ ఒక 6 నెలలకోసారో సంవత్సరానికోసారో తప్పనిసరిగా 35 సంవత్సరాలు దాటిన వాటి చేసుకోవాల్సిన టెస్ట్ చెప్పండి సార్. మీ దగ్గర చాలా చేస్తారు ఐ థింక్ టెస్ట్లని. అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి టోటల్ బాడీ అనాలిసిస్ చేసుకోవటం అవసరం. రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అన్ని హౌ యువర్ లిపిడ్స్ ఆర్ ఫంక్షనింగ్, హౌ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్స్, ఎంసీవీ ఎట్లా ఉంది, ప్లేట్లెట్ కౌంట్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, ఈఎస్ఆర్ చూసుకుంటారా, సిఆర్పి చూసుకుంటారా, వాట్ ఎవర్, రీనల్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, క్రియాటినిన్ ఎంత ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. హౌ ఈజ్ యువర్ కాల్షియం బీయింగ్ అబ్జార్బ్డ్, D3 ఎంత ఉంది, B12 ఎంత ఉంది, D3 డెఫిషియన్సీ వల్ల వస్తున్న అనర్థాల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. K2 కాంబినేషన్ లేకపోతే D3 ఒక్కటే ఉన్నా కూడా సరిపోదు కాల్షియం అబ్జార్బ్ చేసి బోన్స్కి నరాలకి పంపడానికి. సో ఈ పారామీటర్స్ అన్నీ మనం 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఉందా అని కూడా టెస్ట్ చేసుకోవాలి. అదొక్క టెస్ట్ చేసుకోవడానికి అందరూ భయపడతారు, అమ్మో ఏమైనా ఉంటుందేమోనని.
సో జనరల్గా మా టెస్టులతో పాటు అది ఒకటి మేము పెట్టేస్తూ ఉంటాం అట్ అవర్ కాస్ట్. పేషెంట్ వస్తే పిఎస్సీ అంటే ప్రాస్టేట్కి సంబంధించింది అనుకుంటారు, సిఈఏ అంటే లేడీస్కి పెడుతుంటాం. సో ఇంక్లూడింగ్ దట్ ఆల్సో వీ కీప్ వెరిఫైయింగ్, బట్ వీ డోంట్ ఛార్జ్ ఫర్ దట్ బికాస్ వీ వాంట్ టు నో ఫ్రమ్ అవర్ సైడ్. ఏదైనా ఉందంటే చెప్తాం, ఏదైనా లేదనుకోండి వీల్ కీప్ సైలెంట్ అబౌట్ ఇట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చెక్డ్. పీరియాడికల్ టెస్టింగ్ లేకుండా తప్పు అందరు చేస్తుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి టోటల్ బాడీ చెకప్ చేసుకోవటం మంచిది. అండ్ దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ న్యాచురల్ విధానంలో ఆహార వ్యవహారాలు మార్చుకుంటూ దీర్ఘకాలిక బెనిఫిట్స్ ఇచ్చేలాగా మనకి సెల్ హెల్త్ క్లినిక్స్లో అన్ని పరిష్కారాలు ఉన్నాయి. Yeah. సో ఐ థింక్ మీ దగ్గర హోస్ట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, 200-300 ఉన్నాయి ప్రాబ్లీ. 100-150 అయితే ఖచ్చితంగా మంచి ఉపయోగపడే ఫంక్షనల్ మెడిసిన్ అయితే ఫంక్షన్ మెడిసిన్. సో ఇవాళ కొన్నిటి గురించి మాట్లాడాం, నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని మాట్లాడదాం. అట్లాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాజ్ ఆల్వేస్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ.